ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు. మీ వాక్యం జీవం కలిగినది ప్రభువా. మా జీవితాలని తెప్పరిల్ల చేయగలదు. మా జీవితాలకి దీపముగా, మా త్రోవకు వెలుగుగా, ఆయన మమ్మల్ని ఆదరించేటటువంటి వాక్యం, మమ్మల్ని బలపరిచే వాక్యం, మమ్మల్ని స్థిరపరిచేటటువంటిది ప్రభువా నీ యొక్క వాక్యం. మేము ఈ పత్రికని ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు మీరు తెరవండి. ఈ వాక్య ప్రకారంగా మేము జీవించడానికి మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు కృప దయచేయండి ఆయన. యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. గుడ్. మొదటి యోహాను పత్రిక రాసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి యోహాన్. ఈ యోహాన్ అనేటటువంటి యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు వారికి చాలా సన్నిహితుడైనటువంటి శిష్యుడు. 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి. అలాగే క్రీస్తుకి ముగ్గురు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్నారు. ఆ ముగ్గురులో కూడా యోహాన్ అనేటటువంటి యొక్క వ్యక్తి, ఈ యొక్క అపోస్తలుడు, చాలా ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తిగా మనం గమనించగలం. ఒక రకంగా కొన్ని వచనాలను మనం చూసుకున్నప్పుడు ఆయన బంధువుగా కూడా, ఒక రిలేటివ్గా కూడా మనం చూస్తాం. అంటే 5 గ్రంథాలని, లేకుంటే కొన్ని పత్రికల్ని, 3 పత్రికల్ని, ఒక సువార్తని, ఒక గ్రంథాన్ని రాశాడనమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ముఖ్యంగా ఈ యొక్క పత్రికల యొక్క ప్రాముఖ్యమైనటువంటి మోటివ్ ఏంటంటే, అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్యలో తప్పుడు బోధలు అనేటటువంటివి ప్రబలిపోయినాయి. ముఖ్యంగా ఈ యొక్క తప్పుడు బోధలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వం పైన, మానవత్వం పైన ఉన్నటువంటి తప్పుడు బోధలు. వేరే రకాల తప్పుడు బోధలు కూడా ఉన్నాయి. అవి అపోస్తలులైనటువంటి పౌలు, అలాగే పేతురు, వీళ్ళు పరిష్కరిస్తున్నారు. కానీ ఒకానొక భయంకరమైన కల్టిక్, అంటే రక్షణకి చాలా ఇబ్బంది కలిగించేటటువంటిది, లేకుంటే రక్షణలో మనం ఉన్నామా లేదా అని తెలుసుకునేటటువంటిది, అట్లాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం విషయంలో తప్పుడు బోధ జరిగేదన్నమాట. అది క్రీస్తుని గురించినటువంటి తప్పుడు బోధ. కాబట్టి అక్కడ ఆ తప్పుడు బోధల్ని సరిచేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ రాయబడినటువంటి లేఖ ఇది. రైట్. అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి సరైన జ్ఞానాన్ని ఇస్తూ, ఆ క్రీస్తులో మనం ఏమై ఉన్నాము, ఆ క్రీస్తు మన కోసం ఏం చేశాడు, మనం కృతజ్ఞతగా ఆయన కొరకు ఏం చేయాలనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. దీంట్లో ఈ 5 అధ్యాయాల్లో కూడా 2 ప్రాముఖ్యమైనటువంటి మెటఫోర్స్, అంటే సాదృశ్యాలని ఆయన వాడడం జరిగింది. అలంకారిక విషయాలు. ఒకటి వెలుగని, ఇంకొకటి ప్రేమ. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేటటువంటి 2 విషయాల్ని ఆయన ముఖ్యంగా ఆయన ఫోకస్ చేస్తున్నారు. మనం పత్రిక మొత్తం చదివితే ఈ 2 మళ్ళా మనకి పదే పదే కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క సాదృశ్యాలు అనేటటువంటి, దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం వెలుగులో ఉండాలని, వెలుగులో నడవాలని, లేకుంటే వెలుగు సంబంధులుగా ఉండాలని. దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి మనం ఆ ప్రేమను ఎక్స్పీరియన్స్ అవ్వాలని, ఆ ప్రేమను మనం చూపించాలని, ఇట్లా మనం చూస్తాం. అంతేకాకుండా ఈ 5 పత్రికల్లో ఈ 2 సబ్జెక్టులే మరలా ఒక సర్కిల్ లాగా రిపీటెడ్గా వాడబడ్డం మనం చూస్తాం. అర్థమవుతుందా? ఈ 2 అంశాలని మరలా విభిన్న కోణాల్లో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు. అది మనం గుర్తించాలి. ఇక్కడే ఉంటుంది అన్నమాట మెయిన్ సబ్జెక్ట్. సో అయితే ఈ రోజున మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం, ఈరోజు ప్రసంగం ఏంటంటే, దేవునితో సహవాసము. మీరు చూడండి, ఆయన రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఆ యొక్క సబ్జెక్ట్ని, ఆ పర్పస్ని అక్కడ మనకి చాలా క్లియర్గా మనకి చూపిస్తాడు. ముఖ్యంగా 3వ వచనంలో మనం చూస్తే, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు, అండర్లైన్ దట్ వర్డ్,
మాతో కూడా మీకు కూడా సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఇవన్నీ రాయడానికి ముఖ్యంగా ఈ పత్రికను రాయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకానొక ప్రాముఖ్యమైన కారణాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవునితో మన యొక్క సహవాసం. ఆ దేవుడు అన్నప్పుడు అక్కడ మనకు తండ్రి కనిపిస్తాడు, ఆయన కుమారుడు కూడా కనిపిస్తాడు. మీరు 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదివితే పరిశుద్ధాత్మ యందలి సహవాసం అని అక్కడ ఒక మాట ఉపయోగిస్తారు. అది ముఖ్యంగా బెనడిక్షన్లో మనం మాట్లాడతాం. ఏమని మాట్లాడతాం? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యందలి అన్యోన్యమైన దేవుని సహవాసం. అంటే అర్థం ఏంటి? అక్కడ మనం దేవునితో సహవాసం అన్నప్పుడు తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నాం. దేవుడు మనలో నివసిస్తున్నాడప్పుడు తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడు మనలో నివసిస్తున్నాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. త్రియేక దేవుడు మనలో ఉన్నాడు. ఆయన ఎవరు కూడా విభజించలేరు. ఆయన ఎవ్వరూ విభజించలేరు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే దేవునితో మనం సహవాసం చేయాలి. సో దేవుడు అన్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వస్తున్నప్పటికీ ఇక్కడ తండ్రిని, కుమారుడిని ఎంఫసైజ్ చేసి వాళ్ళిద్దరిలో కూడా కుమారునితో అనేటటువంటిది ఇంకా ఎంఫసైజ్ చేస్తున్నారు అనమాట. కుమారునితో మన యొక్క సహవాసం అంటే దేవుడితో సహవాసం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దీంట్లో 3 విషయాలు ఉన్నాయి. దేవునితో సహవాసం చేయాలన్నప్పుడు 3 విషయాలు మనం నేర్చుకోవాలి. రాసుకోండి. 1, దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నెంబర్ 1. 2వ విషయం, దేవునితో సహవాసం చేయాలంటే మనం చీకట్లో నడవకూడదు, నెంబర్ 2. 3వది, దేవునితో సహవాసం చేయాలంటే వెలుగులో నడవాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ 3 విషయాలు మర్చిపోకుండా మీ యొక్క గ్రూప్ డిస్కషన్లో కూడా మీరు మాట్లాడాలి. దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవుని గురించిన విజ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలంటే చీకట్లో నడవకూడదు, 2వ విషయం, 6వ వచనం ప్రకారం. అలాగే దేవునితో సహవాసం చేయాలంటే వెలుగులో నడవాలి మనం. నెంబర్ 1, దేవునితో సహవాసం చేయాలంటే దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఇది ఎక్కడైనా సరే తెలిసినటువంటి విషయమే, అవునా కదా? ఎవరితో అయినా మనం సహవాసం చేయాలంటే ఆ వ్యక్తి గురించి మనం కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తున్నామో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సహవాసం మనల్ని ప్రభావితం చేస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. మీరు దయచేసి ఆలోచించండి. మనకి కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలని మనం లోతుగా విశ్లేషణ చేయాలి. బైబిల్లో మనం చూసుకుంటే చాలా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడ మనకి సహవాసం అంటే ఫెలోషిప్ అనేటటువంటి మాట మనం చూస్తున్నాం, రైట్? రిలేషన్షిప్ అనేటటువంటిది ఉంటుంది, ఫెలోషిప్ అనేటటువంటిది కూడా ఉంటుంది. రిలేషన్షిప్ అంటే ఒక బంధం, ఒక సంబంధం మాత్రమే. అది స్నేహంతో ఉన్నటువంటి సంబంధం కావచ్చు, బంధుత్వంతో కూడినటువంటి సంబంధం కావచ్చు, కలీగ్స్తో ఉన్నటువంటి సంబంధం కావచ్చు, ఇరుగు పొరుగు వారితో ఉండేటటువంటి సంబంధం. అంటే ఒకరికొకరు కొంచెం తెలుసు అన్నమాట. హలో అంటే హలో, ఒకరు బాగున్నారా అంటే బాగున్నారా అనేటటువంటి సంబంధం రిలేషన్షిప్. కానీ ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే కంటిన్యూస్గా, కన్సిస్టెంట్గా, ఎంతగా అంటే వేరే వ్యక్తి చేత ప్రభావమైనంతగా మనం వాళ్ళతో కలిసి ఉండడమే ఫెలోషిప్. అర్థమవుతుందా? రిలేషన్షిప్ అంటే పైన సంబంధాలు, కానీ ఒక రకంగా ఇది డీప్ ఫ్రెండ్షిప్. డీప్ ఫ్రెండ్షిప్ అంటే డీప్ రిలేషన్షిప్. ప్రాణ స్నేహితులు అంటారు కదా, ఒక రకంగా ఫెలోషిప్ అంటే అదే అనమాట. ఎట్లా అంటే దానికన్నా మిన్న అయినది అనమాట ఫెలోషిప్. ఎట్లా? ఈ యొక్క ప్రాణ స్నేహితులు కూడా కంటిన్యూగా కలిసే ఉండరు. ఫ్రెండ్ ఎక్కడో ఉంటాడు, ఈయన ఎక్కడో ఉంటాడు, కానీ వాళ్ళ మధ్యలో ఆ యొక్క ప్రేమానురాగాలు, ఒక రెస్పెక్ట్, ఒక నమ్మకం, ఒక
ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసా అవన్నీ కూడా ఉంటాయి. కానీ దానికన్నా బలమైనది ఏంటంటే సహవాసం అంటే ఏంటంటే నిరంతరం ఒక వ్యక్తితో మనం కలిసి జీవించడం. అంటే ఒక కుటుంబంలో ఇది సాధ్యమవుతుంది. భార్య భర్తతో, భర్త భార్యతో ఫెలోషిప్ చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలతో, పిల్లలు తల్లిదండ్రులతో ఫెలోషిప్ చేస్తారు. కానీ విషాదకరంగా దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటంటే కుటుంబంలో ఉన్నప్పటికీ భార్య భర్త కలిసి ఉన్నా కూడా వాళ్ళకి ఫెలోషిప్ కొంతమందికి ఉండదు. తల్లిదండ్రులు పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి ఫెలోషిప్ ఉండదు. ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, కొన్నిసార్లు ఒకే రూమ్లో ఉంటారు, కానీ ఫెలోషిప్ ఉండదు. సో ఇక ఫెలోషిప్ ఎంత స్థాయిలో ఉంటుందంటే ఈ ఒకరికొకరు ప్రభావితమయ్యేంతగా ఈ యొక్క ఫెలోషిప్ ఉంటుంది అన్నమాట. కాబట్టి క్రైస్తవ జీవితానికి ఒక రూట్, ఒక మూలమైనది, ఒక ఆధారమైనది ఏంటంటే దేవునితో సహవాసం. ఒక క్రైస్తవ భక్తురాలు చాలా అద్భుతంగా దీన్ని విశ్లేషణ చేసింది. ఎట్లా అంటే ఫెలోషిప్ ఈజ్ అ రూట్, హోలీనెస్ ఈజ్ అ ఫ్రూట్ అనింది అనమాట. నిజంగా అది ఎంత వాస్తవం. మనం చాలాసార్లు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని, లేకుంటే దేవుని ఆజ్ఞలను పాటించడం, వాటి గురించి మన ఫోకస్ ఉంటుంది. కానీ అది ఫలితం మాత్రమే. మన గురంతా ఎక్కడ ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో అనునిత్యం ఆయనతో ఉండాలి. అప్పుడే మనం ఈ యొక్క పరిశుద్ధత అనేటటువంటిది మనలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు రాజీ పడడు కాబట్టి, ఆయన రాజీ పడ్డాడు కాబట్టి మనం రాజీ పడాల్సి వస్తుంది. ఆయనతో కొనసాగాలంటే ఖచ్చితంగా ఆయనతో మనం సమ్మతించాల్సి వస్తుంది. బైబిల్లో ఒక మాట ఏముంటుందంటే ఇద్దరు సమ్మతించకుండా ముందుకు వెళ్ళగలరా? ఎవరో ఒకరు రాజీ పడితేనే ముందుకు వెళ్ళగలరు. కాబట్టి మనం దేవుడితో రాజీ పడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన తన యొక్క లక్షణాల విషయంలో, పరిశుద్ధత విషయంలో, వేటిల్లో కూడా రాజీ పడ్డ కాబట్టి మనమే రాజీ పడి ఆయన చెప్పినట్లుగా, ఆయన ద్వారా ప్రభావితం చెంది ఆయనకు అనుకున్నట్లుగా మనం జీవిస్తాం. అది ఫెలోషిప్. కన్సిస్టెంట్గా, కంటిన్యూగా మనం అయ్యేటటువంటిదే ఫెలోషిప్. కాబట్టి ఇప్పుడు దేవునితో ఫెలోషిప్ చేయాలి కాబట్టి దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడే ఉన్నాయన్నమాట ఆ విషయాలు. 1వ వచనం 2వ వచనంలో అవి మనకు కనిపిస్తున్నాయి. చూడండి, అక్కడ జీవవాక్యము లేకుంటే జీవము అనేటటువంటి మాట 4 సార్లు ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని జీవవాక్యముగా, జీవముగా, నిత్య జీవముగా, అలాగే జీవముగా ఇక్కడ మనకి చూస్తాం. 4 సార్లు ఆ మాట వాడబడింది. కాబట్టి ఆయన గురించి మన ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? దేవుడి గురించి ఈ లేఖనంలో మనకి బైబిల్ మొత్తంలో చూస్తే చాలా విషయాలు ఉంటాయి. కానీ పర్టికులర్గా యోహాను పత్రికలో మనం చూస్తే 1వ వచనంలో చూడండి, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగుంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఇంకో మాటలో ఆ వ్యక్తిని మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము అంటున్నాడు ఇక్కడ. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? వాస్తవానికి గ్రంథకర్త తనతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులను కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నట్లుగా ఉందన్నమాట ఇది. ఎందుకు అంటున్నాడు అక్కడ? మేము 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 అంటున్నాడు ఇక్కడ. మా చేతులు అంటున్నాడు ఇక్కడ. చూసారా మీరు? అంటే 3.5 సంవత్సరాలు ఆయనతో ముఖాముఖిగా కంటిన్యూస్గా నిరంతరం ఆయన్ని డేగ కన్నుతో చూసుకున్నటువంటి వాళ్ళు. ఎందుకు నేను డేగ కన్ను అంటున్నా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య చాలా ఆయన విస్తరిస్తున్నప్పుడు స్థానమైనటువంటి జనసమూహంలో ఆయన వెంబడించేవాళ్ళు. ఒకసారి ఒక పర్టికులర్ టైంలో గ్రీకులు ఆయన్ని కలవాలని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఫిలిప్పుతో వర్తమానం పంపిస్తారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇన్నర్ సర్కిల్గా వాళ్ళు ఉండడం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆయన దగ్గరికి రావడానికి వచ్చినప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే ఆటంకపరుస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని గద్దించి వాళ్ళని ముందుకు తీసుకుంటాడు. ఒకసారి ఒక భిక్షగాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు వాళ్ళందరూ కూడా శిష్యులు నువ్వు కమ్మునుండు అనేసి వాళ్ళని గద్దించినప్పుడు ఊరకుండని చెప్పినప్పుడు మళ్ళీ ఆయన వాళ్ళని పిలిపించి ఆయన తీసుకున్నాడని అని చెప్తాడనమాట. అంటే ఆయన చుట్టూ వాళ్ళు ఉన్నారనమాట. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నారు, ఆయనతో బస చేశారు, ఆయనతో తిన్నారు, రైట్? ఆయనని ప్రతి నిమిషం కూడా గమనించినట్లుగా మనం ఇక్కడ చూడగలం. వాస్తవానికి శిష్యరికం అంటే అట్లే జరుగుతుంది అక్కడ. ఇట్లా జరిగితేనే
థియరీ ప్రాక్టికల్ రెండు నేర్చుకుంటారు, రైట్? బైబిల్ కాలేజ్లో కేవలం థియరీ మాత్రమే నేర్పిస్తారు. సంఘంలో థియరీ ప్లస్ ప్రాక్టికల్ అనేటటువంటి రెండు కూడా ఉంటాయి. మీరు చూడండి, ఆయన గురించి, యేసుక్రీస్తు గురించి ఏం చెప్పాడు? ఆయన జీవవాక్యం అనేటటువంటి ఒక టైటిల్ ఇచ్చాడు. ఆయన నిత్య జీవం అనే టైటిల్ ఇచ్చాడు. ఓకే, అయితే ఆయన గురించి చెప్పినటువంటి విషయం మొట్టమొదటి ఏంటంటే, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుంచి ఎవరున్నారో వాళ్ళని పరిచయం చేస్తున్నాం అంటున్నాడు ఇక్కడ. ఈ యేసుక్రీస్తు, నువ్వు సహవాసం చేయబోయేటటువంటి ఈ యేసుక్రీస్తు ఎవరంటే 2000 సంవత్సరాల క్రితం మరియకి, ఆ కన్యకైనటువంటి మరియకి జన్మించినటువంటి మానవుడు కాదాయన. ఆది నుండి ఉండి, ఉనికి, మానవుని ఉనికి లేనప్పటి నుంచి, సృష్టికి ఉనికి లేనప్పటి నుంచి, విశ్వానికి ఉనికి లేనప్పటి నుంచి, భూమి నిరాకారంగా ఉన్నప్పటి నుంచి, అసలుకి ఈ లోకం అనేటటువంటిదే లేనప్పటి నుంచి, అనంతంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆయన, ఆది నుంచి ఉన్నటువంటి ఆయన్ని మీకు తెలియజేస్తున్నామని చెప్తున్నా. అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటి నుంచో ఉన్నాడని చెప్తున్నాడు ఇక్కడ. కానీ ఒక కాలానికి అతీతుడుగా ఉన్నటువంటి ఆయన ఒక కాలంలో దైవ మానవుడిగా ఆయన పుట్టడం మనం చూస్తున్నాం. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అక్కడ మనం అనేకమైనటువంటి తరాల గురించి మాట్లాడతాడు. అబ్రహాం నుంచి దావీదు, దావీదు నుంచి చెర నుంచి మళ్ళా యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి తరాలు మాట్లాడి, అందరూ కూడా ఒక్కొక్కరు అబ్రహాం ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, ఆ విధంగా కనెను అని లాస్ట్లో యాకోబుకి ఏశావు ఉంటాడు. ఏశావుకి ఆయన కనలేదు, మరియా అనేటటువంటి ఆయనకి పుట్టాడు అనేటటువంటి డిఫరెంట్ వర్డ్ ఉపయోగిస్తారు అక్కడ. మానవ జన్మ కాదు అక్కడ, అర్థమవుతుందండి? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆయన దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాలానికి అతీతుడు ఆయన, కాలంలోకి వచ్చాడు, మళ్ళా కాలానికి అతీతుడుగా వెళ్ళిపోయాడు. అలాంటి దేవుడితో నువ్వు నేను సహవాసం చేయబోతున్నాం. మరలా ఏమంటున్నారు? మేమేది విన్నామో, వింటున్నారు ఆయనలు? వాళ్ళు ఎలా పరిచయం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు గురించి మేము కొన్ని విషయాలు విన్నాం. మేము ఎక్కడి నుంచి విన్నాం? ఆయన తన ప్రవక్తల ద్వారా పలికించినటువంటి లేఖనాల ద్వారా మేము విన్నాం. మోషే ద్వారా, దావీద్ ద్వారా, అబ్రహాం ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, యెషయా ద్వారా ఆయన అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు దేవుడు. మేము దాని గురించి విన్నాం. ఆ విన్నటువంటి వ్యక్తిని మేము చూసాం. ఆ చూసినటువంటి వ్యక్తిని మీకు తెలియజేస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడ. ఏదో ర్యాండమ్గా, సడన్గా, ఒక ప్రణాళిక లేకుండా, ఏదో కాలంలో అటు ఇటు అంటే గాలి కొట్టుకొని పోయినట్లుగా ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాదు. ఆయన రావాలనేటటువంటిది ముందుగానే ప్రణాళిక చేయబడింది. ఒక డెలిబరేట్గా, పర్పస్ఫుల్గా, ఉద్దేశపూర్వకంగా రావాలని. ఎప్పుడు రావాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎలా చనిపోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ దిస్ వర్డ్. నిన్నటి రోజునే మేము మత్తయి సువార్త చదువుతున్నాం మా యొక్క పిల్లలతోని, మా కుటుంబ ప్రార్థనలో. అక్కడ ఒకానొక వచ్చిన 2వ అధ్యాయంలో ఏం కనిపిస్తుందంటే, ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చి హేరోద్ దగ్గరకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నప్పుడు వాళ్ళు కలవరపడిపోతారు. అప్పుడు ఆయన శాస్త్రులను పిలిచి చదివిపిస్తారు. వీళ్ళు చెప్పేది నిజమేనా? యూదుల రాజు పుడతాడని లేఖనాలు ఎక్కడ ఉన్నాయంటే అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, యూదయ దేశపు బెత్లెహేంలో ఆయన పుడతాడు. చూడండి, బెత్లెహేంలో పుడతాడు, యూదుల దేశంలో ఉన్న బెత్లెహేంలో పుడతాడు. దయచేసి చాలా ఇంపార్టెంట్ ఇది. పర్టికులర్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాడు. కన్యక పుడతాడని చెప్పాడు, బెత్లెహేంలో పుడతాడని చెప్పాడు. వెరీ స్పెసిఫిక్ వాగ్దానాలు ఇవి. ఇప్పుడుండేటటువంటి వాగ్దానాలు కాదు, ఇప్పుడుండేటటువంటి టీవీలో కనిపించి యూట్యూబ్లో కనిపించేటటువంటి కాదు. పంజాబ్లో ఇది జరుగుతుంది అంటే ఏ పంజాబ్లోనో చెప్పాలా? పాకిస్తాన్లో ఉన్న పంజాబా, ఇండియాలో ఉన్న పంజాబా? అది స్పెసిఫిక్. అర్థమవుతుందా? జనరల్గా ఒకరు బీజేపీ వస్తారు, ఒకరు కాంగ్రెస్ వస్తారంటే అది ప్రవచనాలు కాదు. ఓకే, అది ఏంటంటే ఓన్లీ స్పెక్యులేషన్స్, ఎవరైనా చేయొచ్చు. అది మేమేది విన్నామో అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించి లేఖనాలలో ప్రవక్తల ద్వారా ఆయన రాకడ గురించి, ఆయన చేసే కార్యాల గురించి క్షుణ్ణంగా వివరించబడ్డాయి. అంతేకాదండి, కన్నులారా ఏది చూచితిమో, మేము విన్నటువంటి దాన్ని మేము కన్నులారా చూసాం.
ఏదో పాసింగ్ రిమార్క్ లాగా కాదు. సడన్గా ఒక వ్యక్తి ఇప్పుడు ఎవరైనా కనిపిస్తారు, రైట్? ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి మోడీ గారు కానీ, కేసీఆర్ కాదు, ఇప్పుడు ఎవరు, రేవంత్ కానీ, ఓకే, లేకుంటే ఎవరైనా ఒక మంచి సచిన్ టెండూల్కర్ కానీ పోయాడు కదా, విరాట్ కోహ్లీ కానీ, ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఐ ఐ ఐ ఐ అని పోతారనమాట. వాళ్ళని మనం చూసి, అరే నేను రాహుల్ ద్రావిడ్ని చూసా, నేను ఫలానా వ్యక్తిని చూసా అనేటటువంటి ఆ విధంగా చూడలేదు వీళ్ళు. అంటున్నారా? ఇక్కడ కన్నులారా సూచితం అంటే ఏంటంటే వాళ్ళు టైం గడిపి సఫిషియెంట్గా వాళ్ళతోని చూసినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఏదో పాసింగ్ యేసుక్రీస్తుని ఎవరో ఎప్పుడో అట్లా కనిపిస్తుంటే మేము యేసుక్రీస్తుని చూసాం అని కాదు, మేము ఫలానా వ్యక్తి దగ్గర నేను షేక్ హ్యాండ్ ఇచ్చా అట్లా కాదు, ఆయన్ని మేము కళ్ళారా చూసాం. ఆయన ఎక్కడ పుట్టాడో, ఆయన లేఖనాలు ఒక్కొక్కటి నెరవేరబడుతుంటే, ఒక్కొక్క మాట ఆయన చెప్తుంటే ఆ మాట లేఖనాల్లో నెరవేర్చబడడం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము ఆయన టెంపుల్లో మాట్లాడినప్పుడు ఆ మాట ఎందుకు అన్నాడో తర్వాత మాకు అర్థమైంది. కాబట్టి ఆయన్ని కళ్ళారా చూశారు వీళ్ళు. ఇంకోటి చూడండి, దానికి కొంచెం క్లోజ్గా ఇంకొక మాట కూడా ఉంది. ఏది నిదానించి కనుగొంటిమో అంటే ఏంటి? కేర్ఫుల్ అబ్జర్వేషన్ అన్నమాట. ఇక్కడ కళ్ళారా చూడడం అంటే టైం తీసుకొని చూడడం. ఇక్కడ నిదానించి కనుగొంటిమో అంటే అర్థం ఏంటంటే ఆయనే మెస్సయ్య కాదా అని క్షుణ్ణంగా వాళ్ళు లేఖనాల వెలుగులో ఆయన జీవితాన్ని వాళ్ళు చూశారు. అంటే కనుగొన్నారన్నమాట, అన్వేషించారు. అంతేకాదండి, మా చేతులు దేనిని తాకి చూచెను అంటే ఆయన కనిపించి కనుమరుగయ్యేటటువంటి వ్యక్తిగా లేడు, ఆయన్ని మేము పట్టుకున్నాం. అర్థమవుతుందా? ఆయన మాతో ఉండడం, ఒక దైవ మానవుడిగా ఆయన ఉండడం మేము చూస్తున్నాం. సో ఇక్కడ మన రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటి? ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు, అలాగే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అది ఇక్కడ కొంతమంది అక్కడ ఉన్నటువంటి తప్పుడు బోధలు ఏం చేసేవాళ్ళు అంటే, అవును దేవుడు ఆది నుంచి ఉన్నాడు కానీ ఆయన శరీరం ఆయన ఒట్టి కనిపించాడు అంతే, నిజంగా మానవుడు కాలేదు అంటారు వాళ్ళు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే గ్రీకుల యొక్క కల్చర్ ఏంటంటే శరీరం అనేటటువంటిది ఈవిల్, శరీరం అనేటటువంటిది చెడ్డది, ఆత్మ మాత్రమే మంచిది అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ బైబిల్ అట్లా చెప్పడం లేదు కదా. గ్రీకులు చెప్పొచ్చు, రోమన్లు చెప్పొచ్చు, ఏ కల్చర్ అయినా చెప్పొచ్చు. బైబిల్ ఏం చెప్తుంది? ఆత్మ మంచిదే, శరీరం కూడా మంచిదే. శరీరాన్ని ఆత్మని తయారు చేసింది ఎవరు? దేవుడు. ఇవి దేవుని యొక్క మేకప్ కాబట్టి ఇవి మంచివి. కాబట్టి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడని వాళ్ళు నమ్మకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి రాంగ్ ఐడియాలజీ, రాంగ్ ఫిలాసఫీ. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శరీరం మంచిది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ గ్రంథకర్త దాని రెండింటినీ కూడా డీల్ చేస్తాడు. ఆది నుంచి ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. అంటే కేవలం దేవుణ్ణి ఏకాకిగా చూపించకుండా ఆయన త్రిత్వంగా చూపిస్తున్నాడు ఇక్కడ, లేకుంటే బహుళ పర్సనాలిటీగా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక మిస్టరీగా చూపిస్తున్నాడు ఇక్కడ. మానవ మేధస్సుకి అర్థం కానటువంటిది, గ్రహించలేనటువంటిది, పరస్పర విరుద్ధమైనటువంటిది కాదు ఇది. మానవ మేధస్సుకి ఇది అర్థం కాదు. దేవుణ్ణి ఎవరు కూడా సంపూర్ణంగా గ్రహించలేరు. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జీవవాక్యం, ఆది నుంచి ఉన్నటువంటి ఆ వాక్యం ఇప్పుడు ఏమైపోయిందండి? ప్రత్యక్షమైంది. మీరు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ అబద్ధ బోధల గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ 4వ అధ్యాయంలో? వాళ్ళకి ఒక రుజువు ఇస్తున్నాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించుడి. ఎలా పరీక్షించాలి? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని, అండర్లైన్ దట్ వర్డ్. మళ్ళీ మనం దాన్ని తర్వాత చూడబోతున్నాం. శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో
అది దేవుని సంబంధమైనది. శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. వెరీ క్లియర్ కదండి. అక్కడ టెక్స్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు దేవుడు కాకపోతే శరీరధారిగా వచ్చాడని రుజువు చేయాల్సినటువంటి పని ఏముంది ఇక్కడ? మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కాకపోతే ఆయన శరీరధారిగా వచ్చాడు అని రుజువు చేయాల్సిన అవసరత ఏమిటి? రుజువు ఎందుకు చేస్తున్నారంటే ఆయన కేవలం దేవుడు, ఆయన మానవుడు కాదు అనేటటువంటి వారికి ఒక పరిష్కారాన్ని ఇస్తున్నాడు. బాబు, ఆయన మానవుడు, ఆయన మానవుడిగా ఉన్నా సరే ఒక్క పాపం కూడా చేయలేదు. ఆయన మానవుడిగా ఉన్నా సరే ఆయన మనిషికి అతీతంగా ఉన్నాడు. ఆయన మానవుడిగా ఉన్నా సరే ఆయన దేవుని యొక్క ప్రతి ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించాడు. ఆయన మానవాతీతుడు, కానీ ఆయన మానవుడు. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవునితో మీరు సంబంధం ఉండాలంటే ఏం చేయాలండి? దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవడానికి బైబిల్లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఆయన మనకు కనిపిస్తూనే ఉంటాడు. వాస్తవానికి ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనకు కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ త్రియేక దేవునిలో కూడా ఎవరు ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తున్నారు అంటే త్రియేక దేవుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే బైబిల్ క్రీస్తు కేంద్రీకృతమైనది. క్రిస్టోసెంట్రిక్ అంటారు దీన్ని. అర్థమవుతుందండి? పిల్లలకి సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్లో ఎక్కడైనా సైన్స్ ఉంటుందా? పిల్లలు సైన్స్లో ఎక్కడైనా మ్యాథ్స్ ఉంటుందా? సైన్స్ సబ్జెక్ట్లో సైన్సు, మ్యాథ్స్ సబ్జెక్ట్లో మ్యాథ్స్, తెలుగులో తెలుగు ఉంటుంది. అలాగే బైబిల్లో క్రీస్తు ఉంటాడు. అంతే. మీరు ఎక్కడ చూసినా క్రీస్తే కనిపిస్తాడు. అంటే పాత నిబంధనలో ఆయన ఎప్పుడు వస్తాడో రాయబడింది, ఏం చేయబోతాడో రాయబడింది. క్రొత్త నిబంధనలో ఆయన ఎప్పుడు వచ్చాడు, ఏం చేశాడు, అలాగే తర్వాత మళ్ళా రాబోతున్నప్పుడు ఏం చేస్తున్నాడో రాయబడింది. తండ్రి ఆయన గురించే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు ఆయన గురించే మాట్లాడుతున్నాడు, సంఘం కూడా ఆయన గురించే మాట్లాడాలి. ఎవ్రీబడీ షుడ్ థింక్ ఓన్లీ అబౌట్ క్రైస్ట్. బైబుల్ చదువుతున్నప్పుడు మనకి ఎవరు కనిపించాలి? యేసుక్రీస్తు కనిపించాలి. ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన యొక్క మాటలు, ఆయన బోధలు, ఆయన వాక్యం ఎక్కడ చూసినా సరే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎక్కడైనా సరే క్రీస్తు మనకు కనిపిస్తాడు. అందుకే మీరు లూకా సువార్త 24వ అధ్యాయంలో కనుక మనం చూస్తే చాలా క్లియర్గా పాత నిబంధన మొత్తాన్ని నక్షలుగా చూపిస్తున్నాడు. ఇక్కడ ఒక్కసారిగా దాన్ని మొత్తాన్ని స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ అది 24వ అధ్యాయంలో చాలా మంచిగా కనిపిస్తుంది. ఆ చివరిగా పునరుత్థానం అయిపోయిన తర్వాత శిష్యుల్ని కలిసి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు 44వ వచనంలో ఈ విధంగా ఉంది. అంతటా ఆయన, అంటే యేసుక్రీస్తు ప్రభువారు, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. వావ్! అంటే ఆల్రెడీ చెప్పాడు, వాళ్ళు గ్రహించలేదు. ఇప్పుడు నెరవేర్పు జరిగిందని వాళ్ళకి మళ్ళా గుర్తు చేస్తున్నాడు. ఎక్కడున్నాయి అవన్నీ కూడా? మోషే ధర్మశాస్త్రం ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం, ప్రవక్తల గ్రంథాలు అక్కడి నుంచి ఆ మొత్తం గ్రంథాలు, కీర్తనలు, రైట్, యోబు నుంచి మనం ఆ పద్య భాగాలన్నింటిలో కూడా మనం చూస్తాం. అన్నీ కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాయి? నన్ను గూర్చి రాయబడినవి. దయచేసి అర్థం చేసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇదే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులతో, మేము లేఖనాలను పరిశోధిస్తాం, లేఖనాలను చదువుతాం, లేఖనాల్లోనే నిత్య జీవం ఉందని బాగా పరిశోధించేటటువంటి వారికి చెప్పినటువంటి ఒక వాక్యం ఏంటో తెలుసా అండి? 5వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాట ఉంటుందండి. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఆ లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. కేవలం లేఖనాలు చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్లో చదివినప్పుడు ఎవరిని గ్రహించాలి? మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని చూస్తున్నాం, ఎవరిని గ్రహిస్తున్నాం అంటే
యేసుక్రీస్తు ప్రభువాని గ్రహిస్తున్నావు. లేఖనాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇక్కడ లేఖనాలు అన్నప్పుడు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆదికాండం నుంచి మలాకి వరకు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన గురించే మాట్లాడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అండి? అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానున్నారు అంటున్నాడు. అంటే లేఖనాలు చదివి కూడా క్రీస్తు దగ్గరికి రాకపోతే జీవం లేదు. లేఖనాలు క్రీస్తుని పరిచయం చేస్తున్నాయి. ఆ క్రీస్తులో నిత్య జీవం ఉంది. ఆ క్రీస్తులో జీవం ఉంది. ఆయనే నిత్య జీవం. కాబట్టి ఆయన్ని మనం కలిగి ఉండాలి. వాక్యం చదివినప్పుడు కూడా ఏం జరగాలంటే ఆయన్ని మనం హత్తుకోవాలి. కాబట్టి మీరు ఒక నిమిషం టైం తీసుకొని మీ పక్కన వాళ్ళతో మాట్లాడండి. ఒక సమయంలో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు ఈ విధంగా క్రీస్తుని మీరు చూస్తారా? ఆ విషయాలు మీకు అర్థమవుతున్నాయా? ఎలా చూడాలి అనేటటువంటిది ఒక నిమిషం మీరు పక్కన వాళ్ళతో మాట్లాడండి. నెక్స్ట్ టైం మనం లేఖనాలు చదువుతున్నప్పుడు క్రీస్తుని మనం చూడాలి కదా. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే ఆయన మనకి ఈ విషయాల్ని చూపిస్తున్నాడు. క్రీస్తుని చూడడం అంటే ఏంటి? ఆయన యొక్క జననం, మరణం, పునరుత్థానం, అలాగే రెండవ రాకడ, తర్వాత ఆయన బోధలు, ఆయన యొక్క జీవితం అన్నిటినీ మనం చూడాలి. ఆయన గురించినటువంటి ప్రవచనాలు, ఆయన గురించినటువంటి వాగ్దానాలు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే మనం వాక్యానికి కేంద్రం క్రీస్తు కాబట్టి క్రీస్తు లేకుండా దాన్ని ఆ విధంగా ఒట్టిగా దాన్ని మనం చూడకూడదు. అయితే నేను 2-3 విషయాలు చెప్దాం అనుకున్నా కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఒక ఫెలోషిప్ పాయింట్లోనే మాట్లాడాలని కోరుకుంటున్నాను. రైట్, ఆ మిగతా 2 పాయింట్స్ నెక్స్ట్ దాంట్లో మీకు చెప్తాను. ఈ ఫెలోషిప్ అనేటటువంటి దీంట్లో ప్రాక్టికల్గా ఏంటంటే మనం దేవుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పినాం మనకు కదా. ఆ దేవుని గురించి తెలుసుకొని దేవునితో ఫెలోషిప్ చేయాలంటే ప్రాథమికంగా దేవుడు మనతో ఎట్లా మాట్లాడతాడు? దేవుడు మాట్లాడతాడా? రైట్, ఎవరితోన్నా మాట్లాడా అంటే ఎవరు చేతులు ఎత్తారు? ఎందుకంటే ఎవరితో మీతో దేవుడు మాట్లాడా అంటే మనం ఏమనుకుంటాం? వినోలియా 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 అంటే అప్పుడు మనకి సమూయేలులాగా మనకు కూడా దేవుడు పిలిచాడని స్వరం గురించి ఆలోచన చేస్తాం. దేవుడు మాట్లాడతాడా అంటే అందరు చేతులు ఎత్తారు. శ్రీకాంత్ దేవుడు నీతో మాట్లాడాడంటే తెల్ల ముఖం పెడతాం. ఎందుకు? దేవుడు మాట్లాడా అని ఎవరైనా ప్రశ్న అడిగితే మనం స్వరం గురించి ఆలోచిస్తాం. అందుకే ఆర్ స్టాన్లీ గారు ఏం చెప్పారంటే దేవుని వాక్యమే దేవుని స్వరం. చాలా అద్భుతంగా మాట్లాడాడు. గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ వాయిస్. ఇంకా వేరే వాయిస్ అవసరం లేదు మనకి. ఒకప్పుడు అంటే వాళ్ళకి దేవుని యొక్క వాక్యం లేదు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మాట్లాడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని వాక్యం, మాట్లాడిన వాక్యం ఉంది కాబట్టి మళ్ళా మాట్లాడాల్సిన అవసరత లేదు. సింపుల్. మళ్ళా అశోక్ దేవుడు నీతో మాట్లాడి అబద్ధం ఆడకూడదని నీకు మళ్ళా చెప్పాలా? అవసరం లేదు కదా, ఆల్రెడీ చెప్పాడు కదా దేవుడు. కాబట్టి దేవుడు మానవ మనుగడకి అవసరమైన ప్రతి ఒక్క సబ్జెక్టు, ఇంట్రెస్టింగ్గా మన సమాజంలో కూడా మనం ఎట్లుండాలి, ప్రభుత్వంతో ఎట్లుండాలి, ఇరుగు పొరుగు వారితో ఎట్లుండాలి, భార్యతో, భర్తతో, పిల్లలతో, తల్లిదండ్రులుగా, ఎన్ని రకాలుగా, నాయకులుగా, సంఘంలో విశ్వాసులుగా మన జీవిత విధానం ఎట్లుండాలని మొత్తం కూడా ప్రాక్టికల్గా మాట్లాడేశాడు దేవుడు. మళ్ళా మాట్లాడాలా? అవసరం లేదు. రైట్, అవసరమైతే దేవుడే మాట్లాడతాడు మీతో. కాబట్టి దేవుడు మాట్లాడా అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం చదివినప్పుడు దేవుడు మీతో అవి కాబట్టి దేవుడు మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యాన్ని చదవాలి. కానీ ఫెలోషిప్ అంటే కేవలం ఒక వ్యక్తి మాట్లాడితే ఫెలోషిప్ అవ్వదు, మీరు కూడా మాట్లాడాలి. దాన్నే బైబిల్ భాషలో ప్రార్థన అంటారు. ఏమంటారు? ప్రార్థన. దేవుడు మాట్లాడేది వాక్యం ద్వారా, మనం మాట్లాడేది ప్రార్థన ద్వారా. ఆ రెండు జరిగితేనే ఫెలోషిప్ అనేటటువంటిది సంపూర్ణమవుతుంది. ఓకే,
సో దాంట్లో ఉన్నటువంటి ఆ రెండవ భాగాన్ని కూడా మనం ఒకసారి యేసయ్య జీవితంలోంచి మనం చూస్తే, లూకా గ్రంథకర్త దీన్ని చాలా చాలా డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడతాడు. మీకు కొన్ని వచనాలు చెప్తాను, మీరు రాసుకోండి. ప్రార్థన గురించి ఒక వ్యక్తి స్టడీ చేశాడు. హ్యాట్లీ అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయన ఫ్రెడ్ హ్యాట్లీ అనేటటువంటి ఒక వ్యక్తి అట్లాంటా అనేటటువంటి ప్లేస్లో పాస్టర్గా పనిచేస్తున్నాడు, రైట్. ప్రేయర్ ఇంటర్నేషనల్, కాలేజ్ ఆఫ్ ప్రేయర్ ఇంటర్నేషనల్ అనేటటువంటి దానికి ఒక ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు ఈయన అబ్జర్వేషన్ ప్రకారంగా లూకా గ్రంథకర్తలో ప్రార్థన అలాగే యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని సూచిస్తూ కొన్ని లేఖనాలు చెప్పాడు. మీరు జస్ట్ ఒకవేళ మిస్ అయితే తర్వాత రాసుకోండి, మళ్ళీ అడగొద్దు నన్ను, ఓకేనా. లూకా సువార్త 3వ అధ్యాయం 21-22లో, లూకా సువార్త 1వ అధ్యాయం 8-10, అదే 1వ అధ్యాయం 13వ వచనం, 15వ వచనం, 25వ వచనం, అదే 1వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం మరియా ప్రార్థనల గురించి. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తాం. అదే 1వ అధ్యాయంలో 67వ వచనంలో జకరయ అనేటటువంటి వ్యక్తి ప్రార్థన చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో సిమియోను ప్రార్థన చేయడం మనం చూస్తాం. 2వ అధ్యాయం 37వ వచనంలో హన్న ప్రార్థన చేయడం మనం చూస్తాం. అలాగే 4వ అధ్యాయం 12లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో మనం చూస్తాం. 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక విషయాన్ని చూస్తాం. 6వ అధ్యాయం 28వ వచనంలో ఆయన శిష్యుల గురించి చెప్పి ప్రార్థన చేయమని చూస్తాం. 9వ అధ్యాయం 29లో రూపాంతరత చెందిన తర్వాత ప్రార్థన చేయడం చూస్తాం. లూకా సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో ఆయన 12 మందిని పంపించే ముందు ప్రార్థన చేయడం చూస్తాం. లూకా 11:1లో శిష్యులు ప్రార్థన గురించి అడిగినప్పుడు ఆ ప్రార్థన గురించి మనం చూస్తాం. అదే 11వ అధ్యాయం 13లో ఆయన ఆ ప్రార్థనలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 18లో కూడా విధవరాలు నిరంతరం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనే విషయాన్ని మనం చూస్తాం. లూకా సువార్త 22:32లో ఆ యొక్క పేతురు పడిపోకూడదని ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. అదే 22వ లూకా సువార్తలో 40వ వచనంలో ఆయన శోధనలో పడకుండా మీరు ప్రార్థన చేయండి అని మనం చూస్తాం. 23వ అధ్యాయం 34-46 వచనంలో సిలువలో ఆయన ప్రార్థన చేయడం, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చూస్తాం. 24వ అధ్యాయం 49వ విషయంలో ఆయన అక్కడున్నటువంటి శిష్యుల్ని ప్రార్థన చేయమని, ప్రార్థనతో వెయిట్ చేయమని మనం చూస్తాం. అలాగే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయడం కూడా మనం చూస్తాం అన్నమాట. ఇది కేవలం లూకా సువార్తలో లూకా ప్రత్యేకంగా యేసయ్య అలాగే వేరే వాళ్ళ యొక్క జీవిత విధానం చూసి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాడుక, ఆయన ఉదయకాలం అలాగే కొన్నిసార్లు రాత్రంతా, కొన్నిసార్లు ఉదయకాలం ప్రార్థన చేయడం యేసుక్రీస్తు ప్రభువారికి ఒక ఆనవాయితీ. ఏదో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటిది కాదు. కంటిన్యూస్గా ఆయన జీవితంలో మేజర్ డిసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులను చేయాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా సమయం గడిపేవాడు అనేటటువంటి. ముఖ్యంగా ఇప్పుడు మనం లూకా సువార్త 5:16లో మనం చూస్తే ఆ విషయాలు మనకు కనిపిస్తాయి. చూడండి, అక్కడ ఏమనుంది? ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఆ వెళ్ళుచుండెను అనేటటువంటి మాట ఇంపార్టెంట్. తరచుగా ఆయన లోన్లీ ప్లేసెస్, అరణ్యము అంటే ఎవ్వరూ డిస్టర్బ్ చేయనటువంటి ఒక ప్లేస్ని ఆయన చూస్ చేసుకొని వెళ్ళేవాడంట. వింటున్నారా మీరు? జీసస్ ఆఫన్ విత్డ్రాస్ టు లోన్లీ ప్లేసెస్ టు ప్రే. ఆయనకి ఏ విధమైనటువంటి ఆటంకం లేనటువంటి ఒక స్థలాన్ని ఆయన ఎన్నుకునేవాడు, ఒక సమయాన్ని ఆయన ఎన్నుకునేవాడు. సమయం అలాగే స్థలం, ఆ రెండు ఏ విధంగా దేవుడు చూస్ చేసుకున్నాడంటే ఆయనకి ఆ విషయంలో ఆటంకం ఉండకూడదు, అట్లాంటి ప్లేస్ని ఎన్నుకున్నాడు. అది కూడా ఆయన తరచుగా చేశాడు. అందుకే మీరు మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆయన సూర్యుడు ఉదయించక ముందే ఆయన వెళ్ళిపోయాడు. రాత్రంతా పరిచయం చేసినా సరే చాలా ప్రాముఖ్యంగా మంచిగా అనిపిస్తుంది ఏంటంటే ఆయన ఉదయాన్నే వెళ్ళిపోయి ఆయన
ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యులు ఎక్కడికి వెళ్ళిపోయాడు, యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఫుల్ మనకి ఇక్కడ రివైవల్ మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇక్కడ అనేక మంది జనాలు వచ్చారు, ఫుల్ పార్టీ ఇప్పుడు అంటే పార్టీ కాదు, ఫుల్ మనకి మినిస్ట్రీ జరుగుతుంది అనగానే ఆయన మటుకు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే ప్రేయరు దేవుడితో సహవాసం చేయడం పరిచర్య కంటే ఎక్కువగా ఆయన పెట్టుకున్నారు. చూడండి, పాస్టర్లకి, కాబోయే పాస్టర్లకి, భవిష్యత్తులో మేము పరిచర్య చేయాలనుకునే వాళ్ళకి కూడా ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పరిచర్య కంటే దేవుని కంటే పరిచర్యను మనం ఎక్కువగా చూడకూడదు. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది, కానీ దేవుని కంటే ముఖ్యమైనది కాదు. దేవుని కోసం చేసే పరిచర్య దేవునితో సంబంధం లేకుండా మనం చేయకూడదు. కాబట్టి దేవునితో మనం సంబంధం కలపాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికే ఇంత అవసరమైతే మనకి ఇంకెంత అవసరం మీరే ఆలోచన చేయండి. ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడో తెలుసా అండి? 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. భయభక్తులు ఉంది, దేవుడు అంటే భయము భక్తి ఉంది, దేవుని మాటలకు విధేయతగా ఉన్నాడు, వెరీ గుడ్. కానీ ఆయన ప్రార్థనలు కూడా చేశాడు. భయభక్తులు ఉండాలి, ప్రార్థనలు కూడా చేయాలి. అది కూడా ఎట్లా చేశాడండి? మహారోదనంతో కన్నీళ్లతో ఆయన చేశాడు. 6వ అధ్యాయం 2వ వచనం అపోస్తల కార్యం మనం చూస్తే ఇక్కడ అపోస్తలులు ఆయన్ని వెంబడించిన శిష్యులు 11వ అధ్యాయంలో ప్రార్థన నేర్పించమని అడుగుతారు. సో ఇక్కడ వాళ్ళ యొక్క కమిట్మెంట్ మనం చూద్దాం. అప్పుడు 12 అపోస్తలు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనండి, మేము వారిని పనికి నియమింతుము. అయితే ఎందుకు నియమిస్తున్నాం? మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక యుందుమని చెప్పేది. సో వాళ్ళకి ఆ యొక్క నీడ్ తెలుసుకున్నారు. పరిచర్యలో దేవునితో సమయం గడపడం అనేటటువంటిది ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా, ఒక ప్రయారిటీగా వాళ్ళు తీసుకున్నారు. అంటే మీ జీవితంలో, మన జీవితంలో, విశ్వాస జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచన చేయండి. దేవునితో స్పెసిఫిక్గా డిస్టర్బ్ లేనటువంటి టైం మనం గడపాలి, రైట్? వాళ్ళు గడపడమే కాకుండా కొలస్సీ పత్రికలో దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా పౌలు ద్వారా ఈ యొక్క ఆజ్ఞని విశ్వాసులకు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట ఉంది, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అంటున్నాడు. సో విశ్వాసులు మీరు నిలకడగా ఉండాలి, మీరు ఎడతెగక ఉండాలి అనే విషయం చెప్తున్నాడు. మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఇదే మాటను పేతురు భక్తుడు 1 పేతురు 4:7లో కూడా ఏమంటున్నాడు తెలుసా అండి? అయితే అన్నిటి అంతం సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట. యేసయ్య జీవితంలో మనం ఆయన జీవితంలో ఎక్కువగా చూసేటటువంటిది అద్భుతాలు కాదు, లేకుంటే మిగతా విషయాలు కాదు, అవి జరిగినాయి. కానీ ఆయన జీవితంలో మనం ఏదైనా సరే ఒక విషయాన్ని బాగా నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ విషయం శిష్యులు బాగా గమనించారు. ఎంతగా గమనించారంటే ఆయన దగ్గరికి వెళ్ళి అద్భుతాలు చేపి ప్రభు అని అడగలేదు, అంటే మిగతా విషయాలు అడగలేదు, కానీ ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పి ప్రభు అన్నారు. ఎందుకంటే యేసయ్య వాళ్ళకంటే భిన్నంగా ప్రార్థన చేశాడు. కొలస్సీ 4:12లో కూడా మనం చూస్తే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎపఫ్రా అనేటటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడు ఇక్కడ? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. విశ్వాసిగా మీరు కొంతమంది కమిట్మెంట్ తీసుకున్నారు, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామని. వెరీ గుడ్. తీసుకున్న వాళ్ళు కూడా మీరు చేయాలి. ఓకే, మీరు కమిట్మెంట్ తీసుకోపోయినా మీరు ప్రార్థనలో పోరాడేవారిగా ఉండాలి. మీకున్నటువంటి ఒక గొప్ప పరిచర్య ఇది ఒక పరిచర్యగా చూస్తున్నాం, రైట్? కానీ ఇది ఒక ఫెలోషిప్గా కూడా మనం చూడాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక పరిచర్య, అదే సమయంలో దేవునితో సంబంధంలో ఉండడానికి ఇది ఒక
ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఏ విధంగా దీన్ని మనం మన జీవితంలో అన్వయించుకోవచ్చు? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటండి అది? స్పెసిఫిక్ ప్రేయర్స్ అనేటటువంటివి మనం చేయాలి. మీరు ఒక ప్రార్థన పుస్తకం మీ యొక్క ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ, లేకుంటే మీరు ఒక ప్రేయర్ పుస్తకం, మీరు ఒక పుస్తకంలో మీ ప్రార్థన విన్నపాలు రాసుకోవాలి. వాటి గురించి దేవుడు జవాబు ఇచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. రైట్? అలాగే స్క్రిప్చర్ సాచురేటెడ్ ప్రేయర్ అంటారు. అంటే లేఖనం చదివి లేఖనం ప్రకారంగా ప్రార్థన చేయడం. లాస్ట్ వీక్లో మనం చూసుకున్నాం. ఏం చూసుకున్నాం మనం? లేఖనం చదివి లేఖనం ప్రకారంగా ఆరాధించాలని నేర్చుకున్నాం. అదే విషయంలో లేఖనం చదివి లేఖనం పూర్వకంగా ప్రార్థన చేయాలంటే చూడండి ఎన్ని బెనిఫిట్స్ లేఖనం చదవడం వల్ల. వాక్యం చదవడం వల్ల వాక్యానుసారమైన ఆరాధన, వాక్యం చదవడం వల్ల వాక్యానుసారమైన ప్రార్థన మనం చేయొచ్చు. అప్పుడు మనకి బోర్ అనేటటువంటిది ఉండదు. తర్వాత మీ స్నేహితులతో మీరు అప్పుడప్పుడు మీరు పిలుచుకొని, ఒకరిద్దరిని పిలుచుకొని మీ ఇంటికి జస్ట్ మీరు ప్రార్థనలో గడపచ్చు. చాలా మంచి విషయం అది. దావీదు చేశాడు, యేసుక్రీస్తు వారు కూడా చేశారు. ఆల్ నైట్ ప్రేయర్స్ సంఘం పెట్టినప్పుడు మీరు అటెండ్ కాండి. అలాగే ఒంటరిగా కూడా ఆల్ నైట్ ప్రేయర్స్ చేయండి. ఓకే. అయితే ఇక్కడ మనం విన్నపాల గురించి అనేటటువంటిది వెళ్ళింది, కానీ మనం ముఖ్యంగా ఈ యొక్క ఫెలోషిప్లో దేవునితో మనం మాట్లాడాలి. వాక్యంతో మీకు అర్థమైన విషయాల్ని మనం ఏం చేయాలి? దేవునితో మాట్లాడాలి, దేవునితోని ముచ్చటించాలి. మనం కొన్నిసార్లు మౌనంగా కాంటెంప్లేట్ అంటారు దాన్ని. అంటే ఆయనని ఒక ధ్యానపూర్వకంగా మనం చేయాల్సినటువంటి పని కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఫెలోషిప్లో ముఖ్యమైనది ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయనతో మాట్లాడాలన్నా వాక్యం అనేటటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. కాబట్టి మీరు ఆల్రెడీ చేసుకున్న కమిట్మెంట్ని మీరు డబల్ చేసుకోండి. మీరు అందరు టైం ఇచ్చారు కదా, ఆ టైం మీరు ఒక 5 మినిట్స్ ఇస్తే ఇంకో 5 మినిట్స్ పెంచుకోండి. ఓకేనా? కన్సిస్టెంట్గా దాన్ని చేయండి. దాంట్లో ఈ ప్రార్థనని కూడా మీరు ఇంక్లూడ్ చేయండి. కొన్నిసార్లు బైబుల్ చదివి మనం ప్రేయర్ చేయకుండా ఉంటాం. నా జీవితం ఆ విధంగా ఉండేది. బైబుల్ బాగా చదివేవాడిని, ప్రార్థన చేయకుండా ఉండేవాడిని. కొంతమంది ప్రార్థన బాగా చేస్తారు కానీ బైబుల్ చదవరు. కాయిన్కి ఒక సైడే ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఫెలోషిప్ అంటే ఏంటి? దేవుడు మాట్లాడాలి. ఫెలోషిప్ అంటే ఏంటి? ఇద్దరు మాట్లాడాలా లేదా? ఇప్పుడు నేను పింకీ ఫెలోషిప్ చేయాలంటే ఒట్టి పింకీనే మాట్లాడుతుంది అనుకో, నేను గమ్మున ఉన్నాను అనుకోండి, ఫెలోషిప్ అవుతుందా అది? నేను కూడా మాట్లాడాలి, తను కూడా మాట్లాడాలి, నేను కూడా మాట్లాడాలి, తను కూడా సో దేవుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు తన వాక్యం ద్వారా. నువ్వు మాట్లాడడానికి నువ్వు రెడీ ఉండాలి. సో ఐ థింక్ దాంతో మనం క్లోజ్ చేసుకుందాం. ఈ విషయం గురించి ప్రాక్టికల్గా మీకు తర్వాత మీరు మీ యొక్క డిస్కషన్స్లో, ఆ తర్వాత భోజనం అప్పుడు కానీ, లేకుంటే చర్చ్ అయిపోయిన తర్వాత వీక్లో ఎప్పుడైనా కూడా మీరు కలిసి డిస్కస్ కూడా చేసుకోవచ్చు. సో దేవుడు అటువంటి కృప మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో మీకు వందనాలు నాయనా. మీతో సహవాసం చేయడం మానవ జీవితంలో ఉన్నటువంటి గొప్ప అవసరత, గొప్ప ఆధిక్యత. యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా, త్యాగం ద్వారా మేము మీతో సమాధానపరచబడి మీతో సహవాసం కలిగి ఉండడానికి గొప్ప అవకాశాన్ని మీరు దయచేశారు. మేము శత్రువులుగా, మేము నిష్ప్రయోజకులుగా, భక్తిహీనులుగా మేము ఉన్నప్పటికీ, పాపులుగా ఉన్నప్పటికీ మీరు కరుణా వాత్సల్యాన్ని చూపించి మీ కుమారుణ్ణి రక్తాన్ని ప్రభువా చిందించి ఆ కుమారుని యొక్క త్యాగం ద్వారా మరలా మీతో సమాధానాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తాం. కాబట్టి మేము మా జీవితంలో యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క అలవాటుని, క్రమశిక్షణని మేము ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు నాయన. ఇది ఆధిక్యత, అదే సమయంలో ఇది ఒక క్రమశిక్షణ ప్రభువా. మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఫీలింగ్స్ వచ్చినా రాకపోయినా, ఇది మాకు ఊపిరి లాంటిది కాబట్టి నాయన, దీని తర్వాతే మిగతా ఏదైనా కాబట్టి ప్రభువా నాయన, దయచేసి అత్యంత ప్రాథమిక స్థానాన్ని నాయన మేము ఇవ్వడానికి సహాయం చేయండి నాయన.
ఆటంకం లేనటువంటి సమయాన్ని, ఆటంకం లేనటువంటి స్థలాన్ని మేము ఎన్నుకోవాలి. అవసరమైతే మా యొక్క ఫోన్ నోటిఫికేషన్స్ బంద్ చేసి ప్రభువా, మిగతా వాటన్నిటినీ మేము పక్కన పెట్టి నాయనా మేము మీతో ఏకాంతంగా మేము గడపాలి ప్రభువా. యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా ఆయన భూలోకంలో దైవ మానవుడిగా ఉన్నప్పుడు ఆ పనే చేశాడు. కాబట్టి మేము ప్రభువా మేము తరచుగా ఏకాంతంగా నాయన మీతో మేము గడపాలి, మిమ్మల్ని మేము ఆరాధించాలి, మీ వాక్యం చదవాలి, మీ వాక్యం చదివినప్పుడు ప్రతిస్పందనగా మీతో మేము ముచ్చటించాలి, మాట్లాడాలి, మిమ్మల్ని నాయన కమిట్మెంట్స్ మీకు చెప్పాలి, ప్రార్థన చేయాలి ప్రభు. ఆ విధంగా నాయన మమ్మల్ని మీరు పురికొల్పండి ప్రభు. ప్రతి ఒక్కరిని నాయన ఆ విధంగా చేయండి. అటువంటి కమిట్మెంట్ మాకు దయచేయండి ప్రభు. అసలు ఆ యొక్క మధురానుభూతినైనా మేము ఎక్స్పీరియన్స్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభు. మీతో గడిపే క్షణాలు ఎంత మధురమైనవి, ఎంత నైనా అవి మేము మిస్ అవుతున్నామో మేము తెలుసుకోవాలి ప్రభువా. మేము అనవసరంగా అనేకమైనటువంటి విషయాల్లో మేము సమయాన్ని వెచ్చిస్తున్నాం ప్రభువా. నైనా మేము కొన్ని వాటికి బానిసలు అయిపోతున్నాం ప్రభువా. దయచేసి వాటి అన్నిటి నుంచి విడుదల దయచేయమని అడుగుకుంటున్నాం నైనా. అసలైనటువంటి ప్రాముఖ్యమైన ఇంత ముఖ్య అవసరమైనటువంటి సమయాన్ని మేము మీతో గడపాల్సినటువంటిది ప్రభువా. కాబట్టి నూతన సంవత్సరం మొదటి వారంలోనైనా మేము మంచి నిర్ణయాన్ని మరొకసారి మేము తీసుకోవడానికి, మమ్మల్ని మేము రీకమిట్ చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఇప్పటి నుంచి ప్రభువా ఏది ఏమైనా సరే నాయనా మీకు మేము సమయం ఇవ్వాలి ప్రభువా. మీతో మేము గడపాలి నాయనా. మీరేనాయనా మా యొక్క గురి. మీరైనా మేము యుగ యుగాలు మీతోనే ఉండబోతున్నాం. మీరు మా కోసం వచ్చారు, మరలా మీరు మా కోసం రాబోతున్నారు. కాబట్టి నాయనా మీరు మా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా మీరు ఉండాలి ప్రభువా. ఏ వ్యక్తి ఉండకూడదు నాయనా, ఏ గ్యాడ్జెట్ ఉండకూడదు ప్రభువా, ఏది కూడా ఉండకూడదు నాయనా. అవన్నీ సెకండరీ ప్రభువా. మీరు నాయనా ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రభువా. కాబట్టి మీతో మేము సమయం గడపాలి, సీరియస్గా సమయం గడపాలి ప్రభువా. అప్పుడే మేము రూపాంతరత చెందుతాం ప్రభువా. అప్పుడేనైనా మాకు పరిశుద్ధత అనే ఫలం మాలో వస్తుంది ప్రభువా. అప్పుడేనైనా మేము మీ ఆజ్ఞల్ని నెరవేర్చగలిగే శక్తిని మేము పొందుకుంటాం. అప్పుడేనైనా మేము మీతో ప్రభావితం చెందుతాం ప్రభువా. మీతో ప్రభావితం అయ్యేదానికంటే మించింది ఇంకో ఏది కూడా లేదు ప్రభువా. మేము మీడియాతో ప్రభావితం కాకూడదు, మనుషులతో ప్రభావితం కాకూడదు, ఫీలింగ్స్తో ప్రభావితం కాకూడదు ప్రభువా. అత్యంత పరిశుద్ధుడైనటువంటి మీతో, ఈ లోకాన్ని సృష్టించినటువంటి మీతో, ఆది నుంచి లోనైన కాలానికి అతీతుడైనటువంటి మీతో మేము నాయన సమయం గడిపి మీతో ప్రభావం చెందడానికి, నాయన లోకాన్ని ప్రభావితం చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అటువంటి కృప మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.